అద్భుతంగా ఉంది. మంగళ గురించి మంత్ర గురించి మేము మాట్లాడక్కర్లా, ఎందుకంటే ఆల్రెడీ సినిమా మాట్లాడేసింది అప్పట్లోనే. నిజంగా చాలా రోజుల తర్వాత మీరు మళ్ళీ సినిమా తీస్తున్నారని తెలిసిన తర్వాత నేను రాత్రి మంత్ర మళ్ళీ సెర్చ్ చేసి చూశానండి. అద్భుతంగా ఉంది సినిమా. ఈ రోజు కూడా కొత్తగా ఉంటుంది ఆ సినిమా. ఈ సినిమా చూసిన తర్వాత మళ్ళీ ఖచ్చితంగా ఆడియన్స్ అందరూ మళ్ళీ మంత్ర మంగళ ఖచ్చితంగా వాళ్ళు యూట్యూబ్లో చూస్తారు 100%. థ్యాంక్ యూ సార్, మంచి సినిమా చేశారు. సినిమా అద్భుతమైన విజయం సాధించాలి. అలాగే ధనుష్క గారు కూడా గత సినిమాల్లో యాక్టింగ్ ఒకలా ఉంటుంది, ఈ సినిమాలో ఎస్పెషల్లీ యాక్టింగ్ డిఫరెంట్గా ఉంది సార్. నిజం చెప్పాలంటే ఇది 100% డైరెక్టర్ సినిమా. డైరెక్టర్ సినిమా అంటే విజన్ వైజ్గా ఆలోచిస్తే ఇది ఆడియన్ సినిమా. ప్రతి ఆడియన్ మైండ్లో ఒక విజన్ వెళ్తూ ఉంటుంది, ఆ విజన్ని యాస్టీస్గా క్యాచ్ చేస్తారు డైరెక్టర్ గారు కెమెరాతో. కాబట్టి అందరూ చూడండి. ఎస్పెషల్గా ఈ సినిమా ఆడపిల్లలు ఖచ్చితంగా చూడాలి. ఆడపిల్లలందరూ ఖచ్చితంగా ఈ సినిమా చూడండి. మీరు చూశాక ఖచ్చితంగా మీరు ఫ్యామిలీని తీసుకెళ్ళి సినిమా చూపిస్తారు. సినిమా అద్భుతంగా ఉంది, ప్రతి ఒక్కళ్ళు మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ డైరెక్టర్ గారు. సార్ కంగారు సార్. ఒక మంత్ర, ఒక మంగళ, దాని తర్వాత దక్షిణ. సార్ మీ సినిమాలు అంటే మాకు ప్రాణం సార్. థ్యాంక్ యూ సో మచ్. అంటే ప్రేక్షకుని ఎట్లా ఉత్కంఠపరచాలో అక్కడ ఎక్కడ ఏది సినిమాతో గూగుల్ ప్రతి ఒక్క సీన్ కానీ కళ్ళ కట్టినట్టు చూపించారు సార్. అసలు క్లైమాక్స్ మాత్రం ఎవరు ఊహించారు. మీ సినిమాలో ప్రతి ఒక్కటి చూస్తుంటారు సార్. మేము చాలా అంటే చాలా బాగుంది సార్, బ్రహ్మాండంగా. ఇక్కడ కూడా బోరింగ్ లేదు సార్. ప్రతి ఒక్క సీన్ గూగంసే, చిన్నపిల్లలు పెద్దపిల్లలు తెలియలేదు, ప్రతి ఒక్కరు చూడదగ్గ సినిమా దక్షిణ. మంత్ర మంగళలాగే ఇది కూడా మంచి హిట్ అవ్వాలని, సార్కి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాం సార్. ఈ సినిమాతో మంచి మీరు రేంజ్కి ఎక్కడికి వెళ్తారు సార్. థ్యాంక్ యూ. ఫస్ట్ నేను సినిమా చూసిన తర్వాత ఒకరికి కంగ్రాట్స్ చెప్పాలి. కంగ్రాట్స్ సార్. నిజంగా స్టోరీ అయితే నాకు చాలా డిఫరెంట్గా, చాలా కొత్తగా, చాలా యూనిక్గా అనిపించింది. అంటే ఇలాంటి సినిమాలు అసలు ఇక్కడ దొరకవు సార్, చాలా అరుదుగా దొరుకుతాయి అన్నమాట ఇలాంటి స్టోరీలు నిజంగా. సో మీరు సినిమాలో చూస్తే మాత్రం నిజంగా మామూలుగా అనిపించదు, మీ అందరికీ చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. అంటే ప్రతి సినిమాలో హీరో 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 అంటూ వస్తాము, కానీ ఈ సినిమాలో హీరో కాదన్న, హీరోయిన్ అనమాట. నిజంగా మ్యామ్ గారు అయితే మామూలుగా యాక్టింగ్ చేయలేదు. అంటే ఆ మ్యామ్ని అప్పుడెప్పుడో కబాల్లో చూసాము. నిజంగా అంత అలాంటి మంచి రోల్ కాదు, అంతకు మించి రోల్ దొరికింది ఈ సినిమాలో అయితే. నిజంగా వన్ ఉమెన్ షో అంటాం చూడండి, అలా అనిపించింది సినిమా. స్టోరీ కూడా బీజిఎం ఉంటుంది చూడండి, మామూలుగా కాదు ఆ బీజిఎం. కానీ అసలు కొన్ని సీన్స్ అయితే అసలు అరే ఇంత బాగా అసలు ఎలా తీశారు, అసలు ఏంది స్టోరీ కూడా చాలా డిఫరెంట్గా చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే ఒకటి చెప్తాను, అంటే సినిమా అయితూ కొద్దీ మనము అరే నెక్స్ట్ టైం అవుతుంది అని చెప్పి అలా ఈగర్గా చాలా ఆతృత పడుతూ చూస్తామన్నమాట సినిమాలో. నిజంగా టూ బి ఫ్రాంక్ చెప్తున్నా కానీ ప్రతిరోజు ఏదో ఒక సినిమా యూట్యూబ్లో చూస్తూనే ఉంటా అన్న. నాకు ఏదో అక్కడక్కడ కొన్ని సీన్లు అయితే బోర్ కొడుతుంది, కానీ ఈ సినిమా మాత్రం సార్ టూ బి ఫ్రాంక్ చెప్తున్నా అసలు ఎక్కడ ఒక్క సీన్ కూడా బోర్ కొట్టలేదు సార్. అంత ఇంట్రెస్టింగ్ అనిపించింది. నిజంగా ఆ ట్విస్టులు మాత్రం మామూలు ట్విస్ట్ కాదన్న, వేరే లెవెల్ ఉంది సినిమా అయితే. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరందరూ పక్కా ఉన్న థియేటర్లో ప్రతి యూత్ అయితే పక్కా చూడండి, అబ్బాయిలు అమ్మాయిలు అయితే చూడండి. నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న నాకైతే సినిమా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. విలను హీరోయిన్ పోటాపోటీగా నటించినటువంటి గొప్ప సినిమా ఇది. ఆడవాళ్లపైన జరిగినటువంటి అఘాయిత్యానికి తప్పకుండా తను పగ ప్రతీకారం తీర్చుకొని తను శాంతింపజేసినటువంటి క్యారెక్టర్లో చక్కగా నటించింది ప్రియదర్శిని గారు. అలాగే విలన్ కూడా చాలా చక్కగా చేశాడు. ఆడవాళ్ళ యొక్క పాత్రలో కూడా తను లీనమైపోయి చేయడం చాలా అద్భుతంగా ఉంది. ఆడమ్మాయి కూడా హీరోయిన్ కూడా చాలా చక్కగా చేశారు. పాత్రలో ఆమె లీనమైపోయి తనకు జరిగిన అన్యాయమే తను ఎదుర్కొందా అన్నట్టుగా చక్కగా ఉంది. ధన్యవాదాలు. చాలా బాగుంది సినిమా, హిట్ అవుతుందండి. అయితే ఫస్ట్ టైం అసలు మీడియాతో సినిమా కూడా ఫస్ట్ టైం ఇది. అంటే ఫస్ట్ టైం అంటే మంగళ తర్వాత మీరు అన్నట్టు. కానీ చాలా హ్యాపీ, ఎందుకంటే చాలా ఇంట్రొడ్యూషన్ ఫ్రెండ్సే. ఆల్మోస్ట్ మనం యూట్యూబ్ అన్నీ చేసాం కదా, అందరూ ఉన్నారు, జెన్యున్గా రిపోర్ట్ ఇచ్చారు నాకు. వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. అదే మీకు ఫస్ట్ నేను చెప్తున్నా కదా, నేను సినిమా దక్షిణ ఎమోషనల్ మూవీ అంతా చెప్పా కదా. ఇప్పుడు మీరు చూశారు, మీకు ఎలా అనిపించింది చెప్పండి. నేను చెప్పింది ఇంటర్వ్యూ చెప్పింది కరెక్టా కదా. కబాలి అది వేరు, ఇది వేరు. దక్షిణ ఇది దక్షిణ అది. కెమెరామెన్ గారు, మా కెమెరామెన్ మాట్లాడండి. కూర్చొని కెమెరామెన్కి
చాలా సంవత్సరాల నుంచి తులసి గారు మేము ఫ్రెండ్స్. నేను ఆపరేటర్గా, తను కోఆర్డినేటర్గా చాలా సినిమాలు చేసాం. కానీ అప్పటి నుంచి అనుకుంటున్నాం ఎప్పుడైనా సినిమా చేయాలని. ఈ విధంగా దక్షిణతో అది కలిసింది మాకు. అంటే చాలా సంవత్సరాల నుంచి మేము వర్క్ చేస్తున్నాం కలిసి. కాకపోతే ఆయన డైరెక్టర్ అయినాక సినిమా చేయలేకపోయాం కలిసి. చాలా సంవత్సరాల తర్వాత తులసి గారితో వర్క్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. దక్షిణ మూవీ చాలా బాగా ఆడాలని, హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడే దక్షిణ మూవీ చూసిన. మూవీ అయితే వేరే లెవెల్ ఉంది. సో మూవీ సినిమాటోగ్రఫీ కానీ, బీజిఎం కానీ, డైరెక్షన్ కానీ ఒక లెవెల్లో ఉంది. ప్రతి ఒక్కళ్ళు వచ్చి చూడాలి ఈ సినిమా. ఎందుకంటే ఈ సినిమాలో లేడీస్ల మీద జరిగే అత్యాచారాల గురించి ఉంది. సో మామ, మూవీ చెప్పేలా ఉంది? సూపర్, ఎక్సలెంట్, సూపర్ ఉంది కదా. సో ప్రతి ఒక్కళ్ళు వచ్చి థియేటర్లో చూడాలని కోరుకుంటున్నాం. చాలా బాగుందండి. సస్పెన్స్ థ్రిల్లర్ ఇట్స్ రియలీ గుడ్. చాలా బాగుందండి. హోషో తులసిరామ్ ఆల్రెడీ ఇస్ వెరీ వెల్ నోన్. ఇంతకుముందు ఆల్రెడీ తను హిట్ ఇచ్చారు. ఇప్పుడు కూడా ఇది చాలా బాగుంది. ఇట్ ఈస్ రియలీ ఎవ్రీవన్ హ్యాస్ టు వాచ్ దిస్. అంతా బాగుందండి. ఆ శారీ పాట అని చెప్పేసి ఆ రోజు విన్నాము. సార్ తన గురించి కూడా చెప్పారు. దట్స్ రియలీ గుడ్. ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. ఆల్ ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈస్ గుడ్. ఈవెన్ ద యాక్షన్స్ ఆఫ్ ఎవ్రీ వన్స్. Since the beginning we are waiting for what would be the suspense, and finally it's about a psycho killer. No, I don't think so. Nothing is like that. Something new. Copies and train live. In total that is really good. దిస్ ఇస్ మేఘ్నా చౌదరి. యాక్చువల్గా ఈరోజు దక్షిణ మూవీ ఆర్టీసీ క్రాస్ రోడ్ సప్తగిరిలో ఫస్ట్ షో అనమాట. ఇందులో నేను కూడా యాక్ట్ చేయడం జరిగింది. మీరు అందరూ కంపల్సరీ థియేటర్కి వచ్చి సపోర్ట్ చేయాలి. యాజ్ యూజువల్గా కామన్గా, ఎందుకంటే ఆడియన్స్ ఇంపార్టెన్స్ అనేది, ఆడియన్స్ రివ్యూ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సినిమా విషయానికి వస్తే దక్షిణ ఇట్స్ ఏ లేడీ ఓరియంటెడ్ కాన్సెప్ట్ అనమాట. నేను ఇందులో యాక్ట్ చేశాను. బట్ ఇందులో సైకో యాక్టింగ్ చాలా బాగుంటుంది. అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ, మర్డర్ మిస్టరీ. సో మీరందరూ కూడా మర్డర్ మిస్టరీ ఏంటి అని తెలుసుకోవాలంటే మీరు దక్షిణ మూవీని వాచ్ చేయండి, ఎంజాయ్ చేయండి. బాగుంది. యాక్చువల్లీ దీంట్లో సెల్ఫిష్ ఉండొచ్చు. నేను మా సిస్టర్ యాక్టింగ్ ఇంకా ఎక్కువ ఉంటే బాగుండేది. బట్ స్టిల్ ఇంకా మా సిస్టర్ని ఇంకా ఎక్కువ పెట్టుంటే నేను చాలా బాగా చూసేదాన్ని అనుకుంటా. బట్ మూవీ వాజ్ నైస్. హీరోయిన్ చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ సైకో యాక్టింగ్ కూడా చాలా బాగుంది. నేను ఒక షూట్లో కూడా యాక్చువల్లీ నేను వెళ్ళి చూసాను అనమాట. ఇట్ వాజ్ సో గుడ్. దే వర్క్డ్ వెరీ హార్డ్ ఫర్ ద మూవీ. అండ్ సాంగ్ ఒకటే ఉండే. ఇట్ వాజ్ లైక్ కైండ్ ఆఫ్ ఫోక్ సాంగ్ కైండ్. మన ట్రెడిషనల్ని కూడా దాంట్లో చూపించారు కాబట్టి ఇట్ వాజ్ ఫైన్. ఐ కెన్ హోప్ యూ లైక్ యూ ఆల్సో కమ్ అండ్ వాచ్ ఇట్ ఫర్ వన్ టైమ్. మూవీ చాలా బాగా వచ్చింది. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగా థ్రిల్లింగ్, బాగా ఎఫెక్ట్ బాగుంది. సౌండ్ ఎఫెక్ట్ కానీ, హీరోయిన్ చాలా చాలా ఎనర్జెటిక్గా చేసింది మూవీ. దీనికి మా అశోక్ డైరెక్టర్ గారిది కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంది. డైరెక్షన్ చాలా బాగుంది. మూవీ ఓవరాల్గా చూడొచ్చు, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. కొన్ని విషయాలు కొంచెం టెన్షన్ ఎక్కువ ఉంది. టెన్షన్గా బాగుంది. ఓవరాల్ మూవీ ఇస్ వెరీ గుడ్. లైక్ అంటే మూవీ బాగుందండి. ఎన్నో క్రైమ్ థ్రిల్లర్స్ వచ్చాయి కానీ ఇది డిఫరెంట్ జానర్ అన్నాను కానీ ఇట్స్ వెరీ డిఫరెంట్ థింగ్. బాగుంది. థియేటర్లో చాలా భయం వేసింది చూస్తుంటే. అమ్మో, ఇట్లాంటి మనుషులు కూడా తిరుగుతుంటారా మన మధ్యలో అని చాలా భయమైంది. అంటే ఇట్స్ లైక్ ఏమంటారు, ఒక ప్రికాషన్ లాగా కూడా అనిపించింది. ఓకే, అంటే ఎవరిని అంత ఈజీగా నమ్మొద్దు అనేది అర్థమైంది సినిమా చూస్తుంటే. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు ఆర్నా మూలే. సో దక్షిణ మూవీ ఫస్ట్ షో చూసాం ఇప్పుడే. సో ఈ రోజు అయితే ఇప్పుడు మేము చూస్తే థియేటర్లో చాలా మంది ఉన్నారు. అందరి రెస్పాన్స్ చాలా బాగుంది. నేను ఒక చాలా ప్రామినెంట్ ఇంపార్టెంట్ రోల్ చేశాను. సో నాకైతే రెస్పాన్స్ చాలా బాగుంది. చాలా హ్యాపీగా ఉంది ఇలా క్రౌడ్ మధ్యలో మూవీ చూడడం. సో మీరందరు కూడా థియేటర్స్కి వెళ్ళి
ప్లీజ్ మూవీ చూసి మీ రెస్పాన్స్ని తెలియజేయండి. థ్యాంక్ యూ. ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకున్నా అంటే ఇప్పుడు ఉమెన్ సొసైటీలో మనం ఏవైతే కేసెస్ చూస్తున్నామో సమ్వేర్ రిలేటెడ్ టు దట్ కేసెస్ ఓన్లీ. సో మనకి థ్రిల్లర్ జోనర్ నచ్చిన వాళ్ళందరికీ ఈ మూవీ చాలా బాగా నచ్చుతుంది. స్పెషల్లీ నాకు థ్రిల్లర్ అండ్ సస్పెన్స్ అంటే చాలా ఇష్టం. సో నేను బాగా ఎంజాయ్ చేశాను. మీరు అందరు కూడా వచ్చి చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. సో హలో ఎవ్రీవన్, ఇది కొంచెం క్రైమ్ ఇంకా సస్పెక్ట్ మూవీ. అందరు వచ్చి తప్పకుండా చూడండి. ఇట్స్ లైక్ లేడీస్ లైక్ ఎంత ఫ్రస్ట్రేషన్, ఇవన్నీ రేప్ కేసెస్, క్రైమ్ అవన్నీ జరుగుతున్నాయి కదా, ఇట్స్ రిలేటెడ్ టు దట్. సో ప్లీజ్ ఆడియన్స్ వచ్చి సపోర్ట్ చేయండి. ఇట్లాంటి మూవీస్ ఇంకా రావాలి. లైక్ లిటరల్లీ లేడీస్ మొత్తం ఫ్రస్ట్రేషన్ ఏంది ఆమె చూపించి మరీ వాడిని మొత్తం ఫ్రస్ట్రేషన్ మొత్తం క్లియర్ చేసి కిల్ చేస్తుంది అనమాట సైకోని. సో ప్లీజ్ డూ ఎవ్రీ వన్ వాచ్ ఇట్ అండ్ ఆల్సో అందరు రండి తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. మీరు చెప్పాలి మూవీ ఎలా ఉంది. ఇట్స్ వెరీ నైస్. నాకు బాగానే ఉంటుంది, బట్ ఎవ్రీథింగ్ ఈస్ వెరీ ఫైన్ అండ్ చాలా హార్డ్ వర్క్తో చేశారు మూవీ. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ద క్రూ అండ్ ఎవ్రీ వన్. అండ్ మీరు ఆడియన్స్ హ్యాస్ టు బి గెట్ దిస్ కైండ్ ఆఫ్ మూవీ. అండ్ చాలా క్యూరియస్గా ఉంది మూవీ. అండ్ ఎస్పెషలీ దక్షిణ సైకో, ఇట్స్ వెరీ నైస్ మూవీ. డైరెక్టర్ గారు కానీ, తులసిరామ్ గారు కానీ, ప్రొడ్యూసర్ గారు అశోక్ గారు కానీ, వాసు కానీ, ఎవ్రీ వన్ లైక్ చాలా బాగా చేశారు అండ్ వెరీ నైస్. నా క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. అండ్ పబ్లిక్లో మీరు అందరూ కొంచెం అవేర్నెస్ చేసి ప్లీజ్ డూ వాచ్ దిస్ ఫిలిం. ఈస్ వెరీ నైస్, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఆర్ఆర్ ఎస్పెషలీ వెరీ నైస్ అండ్ ద ఫోటోగ్రఫీ ఈస్ వెరీ నైస్. Everything is very nice. I feel very comfortable. The new pathetic movie kind of subject is very nice. Thank you so much. ఇప్పుడు షో అయింది. ఆడియన్స్కి నేను ఫస్ట్ చెప్తున్నా, ఈ ఇంట్రెస్ట్ అని చెప్తున్నా నేను. ఈ షోలో ఈ మూవీలో దక్షిణ క్యారెక్టర్ ఎమోషన్ ఆడియన్స్ని లాస్ట్ కూర్చోకూడదని చెప్పాను. అదే అయింది. సేమ్ లాస్ట్లో ప్రీ క్లైమాక్స్ కూడా వెళ్ళొచ్చినప్పుడు అట్లా రిలీజ్ చేశారు. అదే ఫీలింగ్ అందరికి నేను ఏం ఫీల్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆడియన్స్. ఇట్స్ హ్యాట్రిక్ అని చెప్పుకోవచ్చు. అది తులసిరామ్ గారిది. And very very happy for him. It's been long time and we were eagerly waiting. Aithe it's very happy andartho kalisi chusnanduku and I wish him all the best and even all the team. And I request him to come up with a new movie as soon as possible. Thank you. అందరూ వచ్చి చూడండి. సప్తగిరి థియేటర్లో ఉంది దక్షిణ మూవీ. సో ద విలన్ ఫాదర్ అనేది మా ఫాదర్. సో అందరూ వచ్చి చూడండి. కొత్త మూవీ, కొత్త యాక్టర్స్ ఉన్నారు, అలానే పాత యాక్టర్స్ ఉన్నారు. అందరు మంచిగా చేస్తారు. అంత బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మంచిగా ఉంది. లైక్ అందరు వచ్చి కొత్త యాక్టర్స్ని ఎంకరేజ్ చేస్తే వాళ్ళు కూడా మంచిగా వచ్చి పైకి వెళ్తారు. సో థ్యాంక్ యూ. హాయ్ అందరికీ. సో ఈరోజు సప్తగిరి థియేటర్లో దక్షిణ అనే మూవీకి వచ్చాము. దాంట్లో మా బాబాయ్ యాక్ట్ చేశారు. సో మూవీ అయితే చాలా బాగుంది. ఐ జస్ట్ లవ్డ్ ఇట్. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇంకా బాగుంది. అందరూ వచ్చి చూడండి. అండ్ మా బాబాయ్ యాక్టింగ్ అయితే లైక్ హీస్ మై బాబాయ్. He's my babai. Thank you so much. Congratulations. Not only babai, but all the co-stars have done very nice. Yeah, everyone are like awesome, super. చాలా బాగా చేశారు. ఎస్పెషల్లీ యాక్ట్రెస్ అయితే చాలా వేరే లెవెల్లో ఉంది.